హలో వెల్కమ్ టు కిరాక్ పోడ్ ఛానల్. సో టికెట్ టు ఫినాలే టాస్క్లో అఖిల్ సార్థక్ అండ్ హారిక గారు వచ్చి వాళ్ళని ఇంప్రెస్ చేసిన వాళ్ళకి ఇద్దరికి ఆ టికెట్ టు ఫినాలే టాస్క్ ఆడే ఛాన్స్ ఇవ్వాలి. సో వాళ్ళని ఇంప్రెస్ చేసింది ఎవరు అనిపించింది అంటే వాళ్ళ దృష్టిలో గౌతమ్ అండ్ రోహిణి కరెక్ట్, కానీ గౌతమ్ ఏ విధంగా వాళ్ళని ఇంప్రెస్ చేసిందో నాకైతే తెలియదు. మేబీ పృథ్వీని కొంతవరకు ఇంప్రెస్ చేసింది కాబట్టి అది నచ్చిందేమో. కాకపోతే పృథ్వీ వర్సెస్ గౌతమ్కి సంబంధించి ఇలా హ్యాండ్ ఒకటి ఉంటుంది కదా, దాని పేరు ఏదో అంటారు, అందులో అయితే పృథ్వీ గెలిచింది. సరే, వాట్ ఎవర్ ఇట్ ఇస్, వాళ్ళిద్దరిని సెలెక్ట్ చేశారు. వాళ్ళిద్దరు కలిసి మన విష్ణుప్రియ నాయుడు తేజన్కి సెలెక్ట్ చేశారు. నా క్వశ్చన్ ఏంటంటే, టికెట్ టు ఫినాలలో 2 టాస్కులలో ఎవరు బాగా ఆడితే వాళ్ళకేమో టికెట్ టు ఫినాల కంటెండర్ ఇవ్వాలి, ఎవరు బాగా ఆడారో వాళ్ళని బ్లాక్ బ్యాడ్జ్ ఇచ్చి టికెట్ టు ఫినాల రేస్ నుంచి పక్కకు తీసేయాలి. ఇప్పుడు ఫస్ట్ టాస్క్లో ఫస్ట్ ప్లేస్ వచ్చింది రోహిణి, సెకండ్ ప్లేస్ వచ్చింది గౌతమ్, థర్డ్ ప్లేస్ వచ్చింది విష్ణుప్రియ, ఫోర్త్ ప్లేస్లో తేజ అసలు బ్రిడ్జ్ని బిల్డే చేయలేదు. సెకండ్ టాస్క్లో తేజ అండ్ విష్ణుప్రియ ఇద్దరు ఓడిపోయారు. అలాంటప్పుడు ఒక టాస్క్లో థర్డ్ ప్లేస్లో వచ్చిన విష్ణుప్రియకు ఏ విధంగా బ్లాక్ బ్యాడ్జ్ ఇస్తారు? అరే, ఇది ఇంత వరస్ట్ డిసిషన్ అంటే అఖిల్ సార్థక్ నుంచి నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇది వరస్ట్ డిసిషన్. నీకు అవన్నీ ప్లానెటరీ మోషన్స్ అనడం అవన్నీ నీకు ఎందుకు అఖిల్ సార్థక్? అక్కడ మీకు బిగ్ బాస్ ఇచ్చిన డ్యూటీ ఏంటి? మీరు వచ్చినప్పుడు ఆ 2 టాస్కులలో ఎవరు బాగా ఆడితే వాళ్ళకి కంటెండర్ ఇవ్వాలి, ఎవరు బాగా ఆడకపోతే వాళ్ళని తీసేయాలి. తేజ కదా ఆడింది బాగా, తేజని కదా తీసేయాల్సింది. తేజనే షాక్ అయ్యిండు ఆయనకి ఇవ్వకపోవడం అని. తేజ ఆల్రెడీ ఫిక్స్ అయిపోయిండు నాకే ఇస్తారని చెప్పి. మీరు మీ ఇష్టానికి ఒక డిసిషన్ తీసుకొని పాపం విష్ణుప్రియను తీసేస్తే అది ఎంతవరకు న్యాయం? ఒకవేళ విష్ణుప్రియ ప్లేస్లో రోహిణి కానీ, గౌతమ్ కానీ, నిఖిల్ కానీ, నబిల్ కానీ, ప్రేరణ కానీ వీళ్ళు ఉంటే వాళ్ళు ఊరుకునే వాళ్ళ? బయట వాళ్ళ పిఆర్ టీం ఊరుకునేదా? ఈ రివ్యూవర్స్ ఊరుకునే వాళ్ళు? ఎంతసేపు ఊదర కొట్టకపోదురా? ఒకవేళ ఆ ప్లేస్లో రోహిణి కానీ, గౌతమ్ కానీ ఉంటే వచ్చి వాళ్ళకి అన్యాయం చేసిరు, మళ్ళీ వాళ్ళ గ్రూప్ గేమ్గా మాట్లాడారు, బయాసిడ్గా మాట్లాడారని చెప్పి ఎన్ని మాటలు మాట్లాడేటోళ్ళు. అంటే విష్ణుప్రియకి సంబంధించి ఎవరు వాయిస్ రేజ్ చేయలేరు అని చెప్పేసి. అంటే విష్ణుప్రియ తెలుగు అమ్మాయి కాదా? ఒక తెలుగు అమ్మాయికి అన్యాయం జరిగితే ఒక్కరు మాట్లాడరా? ఎంతసేపు వైల్డ్ కార్డ్స్ వాళ్ళు మాత్రమే తెలుగు వాళ్ళు అయిపోతారా? విష్ణుప్రియ ఎక్కడికి వెళ్ళిపోయింది? అరే, ఆమె పృథ్వీతోని క్లియర్ ఒక తన జెన్యున్గానే ఉంది. పృథ్వీతోని ఫ్రెండ్ అనుకోండి, తన ప్రియారిటీ అయిపోయింది, అది పక్కనే పెట్టండి. తన టాస్క్ విషయంలోకి వచ్చినప్పుడు తను బాగా ఆడుతుందా లేదా అది చూడండి. ఎస్పెషల్లీ టికెట్ టు ఫినాలలో ఇద్దరులో ఎవరు బాగా ఆడారంటే విష్ణుప్రియ బాగా ఆడింది. అది ఎవరు చూసినా, ఎవరికి తెలిసినా చెప్తారు. అరే, దీన్ని కూడా కొంతమంది నాకు ఇంకా మాటలేదు. అదే ఇది కూడా తీసుకొచ్చి కొంతమంది విష్ణుప్రియకుడు కరెక్ట్ ఆమె ఇప్పటి వరకు ఓవరాల్ సీజన్లో ఏమడిందని ఎవరు అడగలేదురా బాబు. అక్కడ వాళ్ళు అడిగింది ఏంటి? టికెట్ టు ఫినాల్ ఆ 2 టాస్క్లలో ఎవరు బాగా ఆడారనేది వాళ్ళకి అక్కడ క్వశ్చన్. ఎవరు బాగా ఆడారనేది వాళ్ళు వేయాల్సింది గంతే. అరే, ఓవరాల్గా చూసి నీకు వాళ్ళు ఏమన్నా అదేమన్నా జడ్జులా అలా అనుకుంటే? సరే, ఓవరాల్గా చూస్తుంటే మరి గౌతమ్ కృష్ణకు బయట ఎక్కువ ఓటింగ్ పర్సెంటేజ్ ఉంది. మరి రోహిణికి ఎందుకు ఇచ్చిండు టికెట్ ఫినాల్ కంటెండర్? గౌతమ్కి కదా ఇవ్వాల్సింది. గౌతమ్ ఫస్ట్ టాస్క్లో సెకండ్ ప్లేస్లో వచ్చిండు, సెకండ్ టాస్క్లో సెకండ్ ప్లేస్ వచ్చింది కదా. సో ఓవరాల్గా చూసుకుంటే మరి గౌతమ్కి కదా ఇవ్వాల్సింది. ఎందుకు ఇవ్వలేదు అంటే? ఇక ఏం కాదు, మేము ఇట్లనే చెప్తాం, మా రివ్యూస్ ఇంతే, మేము విష్ణుప్రియని ఇలాగే అంటాం, మాకు నచ్చిన వాళ్ళని అందరి గురించి ఇట్లనే నెగిటివ్ చెప్పుకుంటూ పోతామంటే అది ఎంతవరకు కరెక్ట్ అవుతుంది? ఇంత దరిద్రంగా ఎందుకు దిగజారి రివ్యూస్ చెప్తే నాకు అర్థం కావట్లేదు. అది ఇంత జరిగినాక కూడా విష్ణుప్రియ కాల ఇవ్వడమే కరెక్టే. ఆమె ఏముంది, ఆమె ఓవరాల్గా చూసి ఎవరు ఇవ్వమండి వాళ్ళను? అక్కడ చూసి ఇవ్వాల్సింది ఏంటి? 2 టాస్క్లలో ఎవరు బాగా ఆడారో వాళ్ళ కంటెండర్, ఎవరు బాగా ఆడలేదు వాళ్ళకు బ్లాక్ బ్యాడ్జ్. ఇది కదా అక్కడ చేయాల్సింది. వరస్ట్ డిసిషన్, టోటల్గా వరస్ట్ డిసిషన్. విష్ణుప్రియకి అయితే దారుణమైన నిర్ణయం జరిగింది. పాపం తను ఏడ్చింది, కానీ తన ప్లేస్లో ఇంకెవరైనా ఉంటే ఆ క్వశ్చనింగ్ అనేది వేరే లెవెల్ వెళ్ళిపోయేది, ఖచ్చితంగా వేరే లెవెల్ వెళ్ళిపోయేది. ఆన్ ద స్పాట్ క్లియర్ కట్గా అర్థమైంది. కళ్ళు చెవులు చూసిన ప్రతి ఒక్కరికి అక్కడ తెలుసు ఎవరు బాగా ఆడారు, ఎవరు బాగా ఆడలేదు అనేది క్లియర్ కట్ అక్కడ విజిబుల్గా ఉంది. అయినా కూడా లేదు, మాకు విష్ణుప్రియ నచ్చదు, పృథ్వీతో మాట్లాడుతుంది కానీ అనుకోని మీరు బ్లైండ్గా హెటెడ్ చేసుకుంటే మీరు నిబ్బగాలే, మీరు గొర్రెలే అని నేను అనుకుంటా. నేను అందరిని అనట్లేదు, కొంతమంది ఎవరైతే ఇది కూడా కరెక్ట్ అనుకుంటున్నా ఇంకా అది వాళ్ళ కర్మ, దట్స్ ఇట్. అండ్ ఇకపోతే రోహిణి మాత్రం మొన్న మెగా చీఫ్ టాస్క్, ఇప్పుడు ఈ టాస్క్లో అయితే నెక్స్ట్ లెవెల్ ఆడుతుంది, శివాంగి రేంజ్లో ఆడుతుంది. నా తమ్ముళ్ళు చూసే ఉంటాను. నేను తమ్ముళ్ళు ఎందుకు అలా పెట్టానంటే, రోహిణి అని గౌతమ్ సెలెక్ట్ చేసుకుంది, అఖిల్ సార్థక్ అండ్ హారిక. సో ఇద్దరు స్ట్రాంగ్ ప్లేయర్స్ని సెలెక్ట్ చేసుకున్నారు. కానీ రోహిణి అని గౌతమ్ సెలెక్ట్ చేసుకుంది వీక్ ప్లేయర్స్ని, తేజని అని విష్ణుప్రియని. వాళ్ళ మీద ఈజీ గెలవచ్చని. సో రోహిణి వాళ్ళ మీద గెలిస్తే పెద్ద విషయం కాదు. కానీ రోహిణి అపోనెంట్ ఉన్న స్ట్రాంగ్ అయిన గౌతమ్ మీద 2 టాస్కులలో గెలిచింది చూసారా, అందుకు ఆమె నేను అంత తోపెట్టాను. సో ఆమె ఈజీగా టాప్ 5 రేస్లోకి వచ్చినట్టే. గౌతమ్ లాంటి కంటెస్టెంట్ అంటే ప్రజెంట్ సరే వాళ్ళకి లోపల తెలియకపోయినా లోపల కూడా వాళ్ళకి తెలుసు టాప్ 5లో గౌతమ్ ఉన్నాడని. చాలా తక్కువ మంది పెట్టారు రోహిణిని టాప్ 5లో. అలాంటప్పుడు గౌతమ్ మీద గెలిచి ఆమె ఈ రేంజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చిందంటే ఖచ్చితంగా టాప్ 5 రేస్లో ఉన్నట్టే, గౌతమ్ ఓడించినట్టే. ఒకవేళ గౌతమ్ ప్లేస్లో నిఖిల్ కానీ, పృథ్వీ కానీ, నబిల్ కానీ ఉండుంటే అప్పుడు ఖచ్చితంగా ఇదే మాట అనేవాళ్ళు కదా, వాళ్ళ మీద గెలిచారు, వాళ్ళ మీద గెలిచిందని చెప్పి అనేవాళ్ళు కదా. మరి ఇప్పుడు అంతే కదా, గౌతమ్ స్ట్రాంగ్ ప్లేయర్, టాస్కులు బాగా ఆడతాడు, ప్రజెంట్ బయట ఓటింగ్ టాప్లో ఉన్నాడు. అండ్
హౌస్‌లో మొన్న ఫ్యామిలీ వీక్స్‌లో అందరూ గౌతమ్‌ని టాప్ 5లో పెట్టారు. అలాంటప్పుడు అతని మీద గెలిచిందంటే ఆబ్వియస్‌లీ రోహిణి తూర్పు తురిమే కదా! కాకపోతే ఏంటంటే అపోనెంట్ గౌతమ్ ఉండడం వల్ల ఆమెకంత ఎలివేషన్ ఎవరు ఇవ్వట్లేదు. ఎందుకంటే గౌతమ్ డౌన్ అయిపోతాడని. బట్ మన దగ్గర అదంతా కుదరదు. ఖచ్చితంగా అది గౌతమ్ మీద గెలిచినట్టే. గౌతమ్‌ని ఓడించినట్టే. ఖచ్చితంగా గౌతమ్‌ని ఓడించి గౌతమ్ కంటే నేను తోపు అని చెప్పి ఆమె ప్రూవ్ చేసుకుంది. ఇది గౌతమ్ ఫ్యాన్స్‌కి నచ్చినా నచ్చకపోయినా 100% ఫ్యాక్ట్. దట్స్ ఇట్. అండ్ ఇక పోతే మరి ఇంకా ఎన్ని వారాలు నిఖిల్‌ని ఒక పక్క కూర్చోబెట్టి, ఒక మూలన కూర్చోబెడతారో తెలియట్లేదు. ఎందుకంటే దాదాపు ఇప్పటికి 4 వారాలయింది ఆయన ఫుల్ ఫ్లెడ్జ్‌గా ఒక టాస్క్ ఆడి. పృథ్వీకి అంతే జరిగింది. నబిల్‌కి కూడా అంతే ఆల్‌మోస్ట్. ఇంకెంత కాలం ఇలానే ఒక సైడ్‌కి కూర్చోబెడతారో అది వాళ్ళ ఇష్టం ఇంగ. అంటే ఇంగ వీళ్ళకి టాస్క్ ఆడే ఛాన్స్ ఇవ్వరా? టికెట్ టు ఫినాల్ అంటే అందరికి సమంగా ఈక్వల్‌గా ఛాన్సెస్ రావాలి. మేబీ అంటే ఫర్దర్ వీక్స్‌లో వస్తాయేమో నాకు తెలీదు గానీ, ఇప్పటికైతే యాస్ ఆఫ్ నౌ అయితే ఏం లేదు. అంటే బయట నుంచి వచ్చిన వాళ్ళ కంటెస్టెంట్స్‌ని ఇంప్రెస్ చేస్తేనే వాళ్ళకు టికెట్ టు ఫినాల్ ఆడే ఛాన్స్ ఇస్తామనేదైతే నా దృష్టిలో అయితే అది టోటల్ వరస్ట్ థింగ్, సిల్లీ థింగ్ అని నాకనిపించింది. అరే! వాళ్ళనెవరినో వీళ్ళెలా ఇంప్రెస్ చేస్తారు? నాకర్థం కాదు. వాళ్ళని ఇంప్రెస్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇప్పుడు మాక్సిమం వాళ్ళని ఇంప్రెస్ చేయాలంటే ఖచ్చితంగా ఎంటర్‌టైన్‌మెంటే చేయాలి. ఎంటర్‌టైన్‌మెంట్‌లలో తేజ, రోహిణి, అవినాష్ వీళ్ళు ముగ్గురు తప్ప అంతకు మించి ఇంకెవరు చేసేవాళ్ళు లేరు. సో, అలాంటప్పుడు వీళ్ళకెలా న్యాయం జరుగుతది? ఇంక వీళ్ళెంతకాలం ఇప్పుడు పాపం పృథ్వీ ఉన్నాడు. పృథ్వీకి ఎప్పుడు ఎంటర్‌టైన్‌మెంట్ చేయలేడు నాకు తెలిసి. అలాంటి పర్సన్ ఇక ఆడకూడదా? ఇంకెప్పుడు ఆడేది? ఇది ఇది ఈ ప్రాసెసే నాకు నచ్చట్లేదు. అంటే ఆ స్ట్రాంగ్ ప్లేయర్స్‌ని అందరిని ఇంకెప్పుడు ఆడిస్తారనేది. లేకపోతే మరి బిగ్ బాస్ ఏమైనా లాస్ట్ అంటే వీళ్ళకి ఛాన్స్ రాకపోతే ఛాన్స్ రాని వాళ్ళందరికీ కలిపి ఏమైనా టాస్క్ ఇస్తారేమో చూడాలి. యాస్ ఆఫ్ నౌ అయితే వాళ్ళని ఒక మూల కూర్చోబెట్టినట్టు నాకు అనిపించింది. ఏది ఒక తోలు బొమ్మలాగా పక్కకు కూర్చోబెడుతున్నారే తప్ప ఇంకా అసలు వాళ్ళని ఆడించట్లేదని నా ఫీలింగ్. నా పర్సనల్ ఫీలింగ్. అది మీకెలా అనిపించిందో కూడా చెప్పండి. నిఖిల్‌ని ఇంకా ఇంతవరకు కూడా ఆడించకపోవడం అనేది మీకెలా అనిపించిందో చెప్పండి. కొంతమంది గౌతమ్‌కి మాస్ ఎలివేషన్ ఇచ్చాడు అఖిల్ సార్థక్ అంటే, అరే బాబు నన్ను హౌస్‌లోకి పంపిస్తే నేను కూడా గౌతమ్ నెగెటివ్స్ చెప్తా, నిఖిల్ పాజిటివ్ చెప్తా, నిఖిల్ నెగెటివ్ చెప్తా, గౌతమ్ పాజిటివ్ చెప్తా. ఎవ్వరొచ్చి ఏదో డబ్బా కొట్టినంత మాత్రాన ఆడ ఎలివేషన్ ఇయ్యాల్సిన అవసరం లేదు. చూసే జనాలకు అర్థమవుతది. అర్థమైందా? ఇప్పుడు మన నైనికను హౌస్‌లోకి పంపించండి. నిఖిల్‌కి ఒక రేంజ్‌లో మాస్ ఎలివేషన్స్ ఇస్తది నైనిక. ఎందుకు నైనికకి ఇష్టం. అభయ్ నవీన్ హౌస్‌లోకి పంపించండి. అభయ్ నవీన్ ఒక రేంజ్‌లో మాస్ ఎలివేషన్స్ ఇస్తాడు నిఖిల్‌కి. మరి అప్పుడు మీరు ఇదే మాట అంటారా? మాస్ ఎలివేషన్స్ ఇచ్చారని చెప్పి అంటారా? అనరు కదా! ఎందుకంటే బేసికల్‌గా అక్కడ గౌతమ్ ఉన్నాడు కాబట్టి మీకు అనిపిస్తుంది. ఇప్పుడు నువ్వు అనొచ్చు, అరే అక్కడ గౌతమ్ ఉన్నాడు కాబట్టి నువ్వు చెప్పట్లే అంటే, నేను కూడా చెప్తా మాస్ ఎలివేషన్స్ ఇస్తారు. కాకపోతే అందరికి ఈక్వల్‌గా మాట్లాడిన రోజున నేను మాస్ ఎలివేషన్స్ ఇస్తా. వన్ అండ్ ఓన్లీ గౌతమ్‌కి మాట్లాడిపించినాక అది మాస్ ఎలివేషన్ అంటే అది నేను ఇవ్వను. దట్ ఈస్ మై పాయింట్. అర్థమైందా? నిఖిల్‌కి సంబంధించిన వాళ్ళు, గౌతమ్‌కి సంబంధించిన వాళ్ళు ఇద్దరిని హౌస్‌లోకి ఎంట్రీ చేయించి ఇద్దరికి మాస్ ఎలివేషన్స్ ఇస్తే అప్పుడు నేను మాట్లాడతా. యెస్, ఇద్దరికి అన్యాయంగా జరిగింది. అప్పుడు నేను మాస్ ఎలివేషన్స్ ఇస్తా. ఒక కంటెస్టెంట్‌కి పంపించి ఆయనను మాత్రమే మాస్ ఎలివేషన్ ఇస్తే నేను చెప్పను. ఎందుకంటే ఇప్పటికి కూడా నిఖిల్‌కి సంబంధించిన ఏ ఒక్క కంటెస్టెంట్ ఆ రోజు ఎక్స్ హౌస్ మేట్స్‌ని పంపించడానికైనా ఇప్పటికి సంబంధించి అయినా నిఖిల్‌కి సంబంధించిన వాళ్ళు ఏ ఒక్కరిని పంపించలేదు కాబట్టి నేను చెప్పట్లేదు. దట్స్ ఇట్. ఈ వీడియో నచ్చితే గనుక లైక్ చేయండి. అలాగే మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.